హాయ్ యూట్యూబర్స్. సో ఇవాళ మనము అటుకుల మిక్చర్ని చేద్దాము. ఎలా చేద్దాం అనేది నేను చూపిస్తాను. ప్రాసెస్ అనేది చాలా సింపుల్. ఒక 2 minutesలో అయిపోతుంది. అటుకుల మిక్చర్ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ట్రావెల్ చేసేటప్పుడు కూడా తినొచ్చు. మంచిగా స్నాక్ బాగుంటుంది, టేస్టీ ఉంటుంది, పిల్లలు కూడా తింటారు. సో ఒకసారి చూసేద్దాం ప్రాసెస్ అనేది. సో ఈ సన్న అటుకుల్ని ఫస్ట్ మనం వేయించుకోవాలి. సో ఇప్పుడు మనం అటుకులని మంచిగా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్. గైస్ అదే ప్యాన్లో మనము కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్ది కలర్ చేంజ్ అయ్యేదాకా. సో మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్ అనేది. సో గాయస్ ఇప్పుడు మనకి అన్నీ వేగిపోయాయి, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేగిపోయాయి. సో ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకొని, ఎప్పుడైనా సరే మిక్చర్ చేసేటప్పుడు ఆఫ్ చేసేసి తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ చేసిన తర్వాత ఒక 2 minutesలో అయిపోతుంది. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే అదేంటంటే మాడిపోతుంది అవన్నీ, ఎందుకంటే ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి. సో లాస్ట్లో వేసినా పర్వాలేదు. అండ్ తర్వాత మనము కూల్ డౌన్ చేసిన తర్వాత ఈ అటుకులు అనేది కలిపేస్తే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్. సో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసిన కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో గాయస్ మనకి అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. సో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.